సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ఎన్నికల నిబంధనలను అనుసరించి నిష్పక్షపాతంగా సజావుగా పారదర్శకంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జి రవినాయక్ అన్నారు. మహబూబ్ నగర్ సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థ నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించి అవగాహన కలిగించారు. రిటర్నింగ్ అధికారి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవినాయక్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో సిబ్బంది షెడ్యూల్ సమయం ఉంటే ముందే రావాలని, సమయానికి రిపోర్ట్ చేయాలని, సెల్ ఫోన్లను తీసుకురావద్దని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటర్లు ఓటేస్తారని, కాబట్టి కౌంటింగ్ లో భాగంగా మొదట ప్రారంభ లెక్కింపు చేపడతామన్నారు. కౌంటింగ్ కోసం 5 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రారంభం లెక్కింపులో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తారని చెప్పారు. ప్రాథమిక లెక్కింపుల్లో చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్ల వర్గీకరణలో పరిపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. different types of election and the event election is done. So the event of the national election. So then they are also project that master they are project that. Yeah, the group is presentation of the community. Number of votes less, but the one would be watching and the second order. There is no other counting in the state except us, and it's a justice for everyone who have understood and their political. The main thing that is why you have been picked up. So impartial ga undali. మామూలుగా పెట్టిన ఫామ్ 16 లో ఈ టేబుల్ ఇది వస్తుంది. దాంట్లో ఉన్నది మీరు నోట్ చేయండి. ఇక్కడ ఎనీ నంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ యాజ్ ద ఫామ్ 16. రెండవది వచ్చేసి సో ఆ రౌండ్ లోనే ఆల్మోస్ట్ ఒకే రౌండ్ రిజల్ట్ డిక్లేర్ అయిపోతుంది. అప్పటికి కూడా క్యాలిక్యులేట్ చేస్తుంటారు. లేదు అంటే అన్ని కూడా మీరు మెయిన్ పాస్ పెట్టుకుని సబ్ పాస్ కూడా ఒకటే టేబుల్ 6 టేబుల్